హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజోడ్. ఎంతోమంది నా వీడియో చూస్తున్నారు, వారందరికీ ధన్యవాదాలు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ధన్యవాదాలు. అలాగే ఎంతోమంది చూస్తున్నారు, కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎందుకంటే నేను పెట్టే అప్డేట్స్ మీకు వెంటనే వస్తాయి. అలాగే లైక్ చేయండి. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. డిహెచ్ఎస్ కాకినాడ ఆశా వర్కర్స్ రిక్రూట్మెంట్ 2025 42 పోస్టులకు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోండి. జిల్లా ఆరోగ్య సంఘం డిహెచ్ఎస్ కాకినాడ 42 ఆశా వర్కర్ల పోస్టుకి భర్తీకి అధికార నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక డిహెచ్ఎస్ కాకినాడ వెబ్సైట్ ద్వారా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకే, దరఖాస్తు ఫారంను సమర్పించడానికి చివరి తేదీ 9/7/2025 వరకు క్లోజ్ అవుతుంది. ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు ప్రారంభం తేదీ 7/7/2025, దరఖాస్తు చివరి తేదీ 9/7/2025. దరఖాస్తుల పరిశీలన 10/7/2025 నుండి 11/7/2025 వరకు ఉంటుంది. మెరిట్ జాబితా ప్రదర్శన ప్రకారం తీసుకుంటారన్నమాట. ఇది మెరిట్ జాబితా ప్రదర్శన 16/7/2025 అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరణ మరియు వాటిని 17/7/2025 నుండి 18/7/2025 వరకు స్వీకరిస్తారనమాట. ఏమైనా తప్పులుంటే చెక్ చేసుకోవడానికి. తుది మెరిట్ జాబితా ప్రదర్శన అంటే 21/7/2025 మీకు నోటిఫికేషన్ లభిస్తుంది. నియామక ఉత్తర్వులు జారీ 25/7/2025 లోపు మీకు జాబ్ను జారీ చేస్తారు. ఓకే, డిక్లరేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది. ఇది అప్లికేషన్ ఫామ్ మాదిరిగా ఉంటుందన్నమాట. ఓకే, మరి అభ్యర్థికి తప్పనిసరిగా కావలసిన అర్హతలు ఏమిటంటే, మహిళా అభ్యర్థి సంబంధిత రూరల్ సచివాలయం పరిధిలో నివసిస్తూ 25 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వయసు కలిగిన వివాహితురాలై ఉండాలి. అంటే పెళ్ళైన వారై ఉండాలి. వివాహితురాలు, విడాకులు పొందిన ఉన్న ఆడవాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళకు, విడిపోయి ఒంటరిగా నివసిస్తున్న వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వబడును. 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. తెలుగు బాగా చదవడం, రాయడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఆరోగ్యం, సంక్షేమం, పారిశుద్ధ్యం, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి సమస్యలపై అవగాహన, చక్కగా ఇతరులకి వివరించే తత్వం, నాయకత్వ లక్షణం, సమస్యల పరిష్కారానికి తగు బోధన, సానుకూల దృక్పథం కలిగి ఉండాలి. ఓకే, దరఖాస్తుతో పాటు అందజేయవలసిన ధృవపత్రాలు: నివాస ధృవీకరణ పత్రము, రేషన్ కార్డు, బీపీఎల్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకము, 10th సర్టిఫికేట్ జిరాక్స్, 10th సర్టిఫికేట్ కాపీ. వైవాహిక స్థితి: వితంతువు, విడాకులు పొందిన, భర్త నుండి విడిపోయిన, నిరక్షరాస్యులు అయినట్లయితే వైవాహిక స్థితికి సంబంధించిన స్వంత డిక్లరేషన్ ఇవ్వాలి. ఓకే, మరి మంచి నోటిఫికేషన్ మిత్రులారా, ఖచ్చితంగా ఎవరు వదలద్దు. ఇప్పుడే వచ్చిన నోటిఫికేషన్ ఇది. ఇప్పుడే ఫస్ట్ మీకోసమే పెట్టినాను కాబట్టి ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవాలని నా అంచనా. కాబట్టి ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకో. అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది. ఇది నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మంచి అవకాశం మిత్రమా, మర్చిపోకండి. ఓకే, ఖచ్చితంగా అప్లై చేసి ఖచ్చితంగా జాబ్ కొట్టేలా చూడండి మిత్రమా. ఓకే, గుడ్ బై. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే.